అక్షయ్ చీన్ పోతున్నాను. 1962లో యుద్ధంలో కోల్పోయిన ఈ అక్షయ్ చీన్ భూభాగం ఎలా ఉందో తెలుసుకోవడానికి శత్రు దుర్భేద్యమైన తకలమాక ఎడారి గుండా నా రైలు ప్రయాణం సాగుతుంది. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లకి నేను గురయ్యాను. చైనా ఆర్మీ చేతుల్లో, చైనా పోలీసుల చేతుల్లో ఎన్నో చిత్రహింసలకు గురయ్యి చివరికి నా 1,50,000 డ్రోన్ని పోలీసులకు త్యాగం చేయాల్సి వచ్చింది. త్యాగానికి ఫలితం ఈ ప్రయాణంలో ఈ ప్రపంచానికి తెలియకుండా గుట్టురొట్టుగా వేల కోట్ల రంగురాల వ్యాపారాన్ని, ఎడారి వ్యవసాయాన్ని, ఇంక ఎన్నో రహస్యాలను ఛేదించడం జరిగింది. ఆ కష్టాన్ని, నా త్యాగాన్ని గుర్తిస్తారని, ఈ ఎడారి వ్యవసాయం గురించి మన స్కూల్ పిల్లలకు తెలియజేస్తారని, ఈ వీడియోని పిల్లలకు చూపించాల్సిందిగా, స్కూల్లో ప్లే చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాడు. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు అక్షయ్ చీన్ ప్రాంతం నుంచి. వాళ్ళందరూ వచ్చారు. చైనా టెలిఫోన్ నంబర్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాశీ కష్గర్ చైనా. సో ఈరోజు మనం అక్షయ్ చీన్ ప్రాంతానికి వెళ్ళబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. హిందీ చైనా బాయి బాయి అని చెప్పి 1962లో చైనా ఆక్రమించిన అక్షయ్ చీన్ ప్రాంతానికి వెళ్ళబోతున్నాం. ఎడారి ప్రాంతం, ఎడారి మంచుకొండల ప్రాంతం కింద వెళ్ళబోతున్నాం. ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. ట్రైన్ స్టేషన్లో ఉన్నాను. ఆల్మోస్ట్ 550 కిలోమీటర్లు 6 గంటల జర్నీ అనమాట. అంటే బుల్లెట్ ట్రైన్ ఎడారిలో అంత స్పీడ్గా వెళ్తుంది, స్లోగా వెళ్తుంది. సో మిగతా విశేషాలన్నీ లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, పూర్తిగా చూడండి. అందరూ వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ. కాకపోతే నన్ను లోపల పిలిచి ఈ స్టాంప్ వేశారు. ఈ స్టాంప్ ఉంటే నేను ఇప్పుడు ఆ అక్షయ్ చీన్ ప్రాంతానికి వెళ్ళొచ్చు అనమాట. భోగి వచ్చేసి 2 అనమాట. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే ట్రైన్ ఇదే. పూర్తిగా పోలీసులు ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు. అది కానీ మీరు చూసుకోవచ్చు. ఫుల్ సెక్యూరిటీ. భోగికి ఇద్దరు. 地方，看个14应该是，我看看啊。我的妈呀，我一个都看不懂。哦，14上。చేసే啊啊。ఎస్కాట్ మామూలుగా ఉండదు మనకి పోలీసులు ఎస్కాట్ మనకి పూర్తిగా చేసే. సో లోపలికి వచ్చి మరి అన్ని చెకింగ్ చేస్తూనే ఉంటారు. అదిగో చేసే చూసారు కదా, అన్నీ చెక్ చేశారు. మొత్తం ఆర్మీ వాళ్ళే అనమాట లోపల. ఇప్పుడు నేనున్న మొత్తం భోగి ఏదైతే ఉందో నా బెడ్ ఇది మొత్తం అందరూ ఆర్మీ వాళ్ళే అనమాట. ఇక్కడ ఎక్కారు. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో జర్నీ. కొంచెం ఇదిగా ఉంది నాకు కూడా. భోగిలో నాతో పాటు ఆర్మీ వాళ్ళు ఉండడం వల్ల క్లియర్గా చెప్పారు, నువ్వు వాళ్ళని రికార్డ్ చేయకూడదు, బయటికి వెళ్ళకూడదు అని చెప్పి పోలీసు వచ్చి ట్రాన్స్లేటర్లో అన్నీ చెప్పాడు. కానీ నేను ఊరుకుంటానా, దొంగతనంగా చాలా రికార్డ్ చేశాను. పూర్తిగా చూడండి. ఆ పోలీస్ ఆమెను అడిగాను, ఏంటండి ఎడారి ప్రాంతం ఏంటి అంటే, ఇదంతా ఎడారి ప్రాంతం, ఒకప్పుడు మేము వ్యవసాయ కేంద్రాల కింద చేసేసుకున్నామండి అని చెప్పారు. వ్యవసాయం కావాలి కదా వీళ్ళకి. అక్కడంతా మంచుకొండలు. నన్ను వెళ్ళనివ్వట్లేదు ఆయన, బయటికి వెళ్ళనివ్వట్లేదు. స్టేషన్ ఆగింది కానీ బయటికి వెళ్ళొద్దు అన్నారు, అందుకే తీయట్లేదు. అక్కడంతా మంచుకొండలు, మొత్తం ధూళితో నిండిపోయిందండి. మంచుకొండలు, ఎడారి. ఇక్కడ ఇప్పుడు మీకు క్లియర్ కనబడుతున్నాయి మంచుకొండలు. అదిగో అదిగో అమ్మయ్యా. అక్కడ డ్రోన్ చూసారా, సర్వేలెన్స్ డ్రోను చూసారా, డ్రోను అదిగో అదిగో. మీ వాళ్ళ బ్యాగు, నా బ్యాగ్ ఇది పెద్దది. వాళ్ళ బ్యాగ్ కన్నా నా బ్యాగే బరువు. అదిగోండి. ఇంకా బాత్రూమ్ల విషయానికి వస్తే శుభ్రంగా ఇండియన్ టాయిలెట్స్ నీట్గా, టిష్యూ పేపర్లు నీట్గా శుభ్రంగా ఉన్నాయి. వర్త్ నిజంగా, డబ్బులు పోయినా కూడా శుభ్రంగా నీట్గా. పోలీసులు చెకింగ్ ఏంటి, సేఫ్టీ ఏంటి, క్లీనింగ్ స్టాఫ్ ఏంటి, అన్నీ వర్త్. 550 కిలోమీటర్లు 2000. సిట్టింగ్ ఉంది కానీ వీడియోలు తీయడం అవ్వదని చెప్పి స్లీపింగ్. నేనేం పడుకోలేదు, కొన్నాను కానీ పడుకోలేదు, జస్ట్ వీడియోల కోసం. నాకు నచ్చిన విషయం ఏంటంటే పోలీసులకి కెమెరాలు ఉన్నాయి. పోలీసులకు ఉన్నాయి, టీటీలకు ఉన్నాయి, అందరికీ కెమెరాలు ఉన్నాయి. వెనకాతలు ఉన్న ఆమెకి కెమెరా ఉంటుంది చూడండి. జరిగే స్టేషన్లోని అన్ని విషయాలు చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఎడారి. అసలు ఎడారిలో వీళ్ళు ఎలా వ్యవసాయం చేస్తున్నారని చెప్పి ఈ రీసెర్చ్ చేసిన ఇంటర్నెట్ ఉంది కదా, ఓ డమ్మో గ్రేట్ గ్రీన్ ప్రాజెక్ట్ అంట. సో ఎడారి ఇసుకలో నిలబడదు,
పోషకాలు ఉండవు. సో అక్కడ మంచి మట్టిలో బంకమన్ను నీరు కలిపి ఆ నీళ్ళని ఈ మట్టి మీద జల్లేటప్పుడు జస్ట్ 7 గంటల్లో ఈ ఎడారి మట్టి అనేది గట్టిగా అయిపోతుందంట. ఆ గట్టిగా అయిపోయాక దాంట్లో వ్యవసాయం స్టార్ట్ చేశారట. దగ్గర 7,000 కోట్లు చెట్లు నాటారు. మళ్ళీ చెప్తున్నాను, 7,000 కోట్ల చెట్లు నాటారు. ఇదంతా ఎడారి. నాకు అర్థం అవ్వట్లేదు. ఒక 10 ఎకరాలు ఎడారి ఉంటుంది, 10 ఎకరాలు వ్యవసాయం ఉంటుంది, మళ్ళీ 10 ఎకరాలు ఎడారి ఉంటుంది, 10 ఎకరాలు వ్యవసాయం ఉంటుంది. నాకు అర్థం అవ్వలేదు. ఏంట్రా బాబు అని అడిగితే ఒకప్పుడు ఇదంతా ఎడారి, కానీ ఇప్పుడు మొత్తం వ్యవసాయ భూముల కింద మార్చేశారు. ఇజ్రాయెల్ కూడా ఇదే చేస్తుంది. నెంబర్ 1 చైనా ఉందంట. అసలు 3,000 హెక్టార్ల కిలోమీటర్లు వ్యవసాయ భూముల కింద చేసింది. నిజంగా గ్రేట్. ఇదంతా ఎంప్లాయ్మెంట్. మనం ఇది ఎంప్లాయ్మెంట్ కింద చూడాలి. ఎంతో పని కదా వాళ్ళకి, డబ్బులకి డబ్బు. ఎడారులను కూడా వాడుకుంటున్నారు. గ్రేట్. క్షమించండి, ఎందుకంటే ఎడారిని చూపిస్తానని చెప్పి మీకు బంతి తోటలు, చామంతి తోటలు ఏదో గోదావరికి తీసుకొచ్చినట్లు ఉంది కదా. నన్ను క్షమించండి. ఏం చేస్తాను, వచ్చినంత వరకు నాకు కూడా తెలియదు ఈ విషయం ఇక్కడ ఎలా ఉంటుంది అనేసి. మీకు కనబడుతుందో లేదో, ఇప్పటికి ఒక 10 కిలోమీటర్ల సోలార్ ప్రాజెక్ట్ చూశాను. మొత్తం సోలార్ నల్లగా ఉన్నది. మీకు కనబడట్లేదు, చూపిస్తాను. అదిగోండి, అదే సోలార్ ప్రాజెక్టు. అదిగో కొన్ని వేల కిలోమీటర్లు ఉండి నేను చూశాను. కొన్ని వేల కిలోమీటర్లు. మీరు సైంటిఫిక్గా చూసుకుంటే లిక్విడ్ నానో క్లే పద్ధతి అంటారు. డెజర్ట్ గ్రీనింగ్ ప్రాజెక్ట్ అంటే ఎడారులను పచ్చిక భూమి, అదే పంట పొలాలుగా మార్చింది డెజర్ట్ గ్రీనింగ్. సో దాన్ని మార్చే పద్ధతిని లిక్విడ్ నానో క్లే. చూడండి, ఎడారి వచ్చింది అంటే పంట పొలాలు వచ్చాయి. లిక్విడ్ నానో క్లే, అర్థమైందా? లిక్విడ్ నానో క్లే. ఒక నిమిషం ఎడారి, ఒక నిమిషం పంట పొలాలు, ఒక నిమిషం ఎడారి, ఒక నిమిషం పంట పొలాలు. పిచ్చెక్కిపోతుంది లొకేషన్స్. నాకు అసలు నిజంగా మైండ్ బ్లాకింగ్ అనే చెప్పాలి. నిజంగా ఈ జర్నీ నా జీవితంలో నేను ఎప్పుడు చేయలేదు. ఇలాంటి వింత జర్నీ. ఎడారి అనుకొని వస్తే పంట పొలాలు కనపడుతున్నాయి. డోర్ ఓపెన్ చేసే ఉంది కదా, నన్ను బయటకు వెళ్ళగొట్టలేదు. వెళ్తానంటే ఒప్పుకోవట్లేదు. ఈ ఆర్మీ వాళ్ళతో సరదాగా మాట్లాడాను. వాళ్ళు అడిగారు ఏ దేశాలు ఏంటి, చాలా క్వశ్చన్స్ అడిగారు ట్రాన్స్లేటర్లో. అవన్నీ చెప్పాను. బాగా మాట్లాడారు. అంత ఇదేమీ పెట్టలేదు. వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఇదిగోండి, వాళ్ళు దిగిపోయాక నాకు ఇంకా ఫ్రీ అయిపోయింది. ఇంకా భోగిలో తిరుక్కుంటూ చాలా వీడియోలు చేశాను. థ్యాంక్ యూ. ఈ అబ్బాయి ఇది ఇచ్చాడు తినవాడి. బట్ ఇస్ గుడ్. ఆయన మనకి ఇచ్చేది కాబట్టి మనం కూడా కొనేసి ఆయనకి ఇవ్వాలి. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ఎడారి పేరు తక్కలమాక ఎడారి. ఇది 3,000 కిలోమీటర్ల వైశాల్యం ఉంది. సో వీళ్ళు ఏం చేశారంటే అసలు వీళ్ళకి ఐడియా ఎలా వచ్చిందంటే, ఎడారిని ఇసుక తుఫాన్లు వచ్చేవి విపరీతంగా. నేనున్న రోజుల్లోని రోజు ఈవినింగ్ వచ్చింది. ఇసుక తుఫాన్లు ఎక్కువ వస్తున్నాయని చెప్పి దాన్ని ఆపడం కోసం ఈ పద్ధతిని, ఏది డెజర్ట్ గ్రీనింగ్ పద్ధతిని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఈ 3,000 ఎకరాలు, 3,000 కిలోమీటర్ల తక్కలమాక ఎడారిని వీళ్ళు వ్యవసాయ క్షేత్రాల కింద, బీడు భూముల కింద చేసేసారు. పంట పొలాల కింద చేసేసారు. అయితే మీరు నోటీస్ చేస్తే ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఎడారే. సో ఇది ఏం చేస్తారంటే, మళ్ళీ క్లీన్గా చెప్తాను. ఈ ఎడారిలో మీరు చెప్పాను కదా, ఇది క్లే క్లోనింగ్ పద్ధతి ద్వారా మొత్తం అంతా చేస్తారు. సో అప్పుడు అక్కడ సోలార్ ప్యానల్స్ వేసేస్తారు. సోలార్ ప్యానల్స్ వేసేయడం వల్ల ముందు ఎనర్జీ జనరేట్ అవుతుంది, కానీ ఆ వేడికి తేమ క్రియేట్ అయ్యి నీటి బిందువులు కిందన పడతాయి. ఆ నీటి బిందువులు సో ఆ నీటి బిందువులు పడి గడ్డి మొలుస్తుంది ఆ ప్రాంతాల్లో. మొత్తం ఒక 10 కిలోమీటర్లు సోలార్ ప్యానల్స్ మీరు చూశారు. ఆ 10 కిలోమీటర్లు చిన్న గడ్డి మొలిసి నేల గట్టిగా అయ్యాక ఆ సోలార్ ప్యానల్స్ అక్కడ తీసేసి వేరే ప్లేస్లో వేస్తారు. ఆ గడ్డిని పీకేసి వ్యవసాయం సాగు చేస్తారు. ఇది బాదం, పిస్తా, రేగిపండు, ఈ 3 ప్రధాన వ్యవసాయం అయితే చేస్తున్నారు. చాలా బాగుంది. నేను ఈ పద్ధతిని నాకు నచ్చింది. సూపర్. మొత్తానికి ఎడారి వచ్చింది. టైం ల్యాప్స్ పెట్టాను, చూసి ఎంజాయ్ చేయండి. ఎడారి వచ్చింది. తలుపులు వేసేస్తున్నారు వీళ్ళు. పడుకోవాలి కదా అందరూ.
చేశారు, అందుకే మాట్లాడడం అందరూ పడుకున్నారు అక్కడ. ఇది స్మోకింగ్ ఏరియా. అయితే మీరు చూసుకుంటే డిజర్ట్ ఫార్మింగ్ ఈ ఏరియా నుంచి స్టార్ట్ చేశారు. చిన్న చిన్న బాక్సెస్ పెట్టి ఆ బాక్సెస్లో గడ్డి ఉంది, మీరు బాగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ గడ్డి అది ఆ ప్రాంతం బాగుంది. సో ఇది ఇంకో 5 నుంచి 10 సంవత్సరాలకి వీళ్ళు ఫార్మింగ్ పెద్ద పెద్ద చెట్లు స్టార్ట్ చేసేస్తారు. అంటే జనాభా పెరుగుతుంది కదా, అప్పటికి ఇది అందొస్తుంది అనమాట. ముందు నుంచి ప్లానింగ్ కొంత అలా చేసుకుంటూ వెళ్తున్నారు. బాగుంది. ఇలా పచ్చదనంతో ఉన్నాయి 10 కిలోమీటర్లు. ఇలా పచ్చదనంతోనే మొక్కలు, వ్యవసాయం ఉంది. ఇది సిటీకి 10 కిలోమీటర్ల జోన్ ఏదైతే ఉందో, మళ్ళీ 10 దాటాక మొత్తం అంతా ఎడారి. మళ్ళీ సిటీ వచ్చాక ఇది సిటీకి దగ్గరే ఉన్నది. మొత్తం ఎలా అభివృద్ధి చెందిందని ఆలోచించాను. ఎంత జీడిపి ఎలా అసలు గుజరాత్తో సమానంగా జీడిపి జనరేట్ చేస్తుందంటే అనుకున్నాను. మొత్తం ఫ్యాక్టరీస్, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆల్మోస్ట్ వచ్చేసాను నేను. ఈ 550 కిలోమీటర్ల జర్నీలో చూడండి, చిన్న చిన్న చెట్లు చూడండి, చిన్న చిన్న చెట్లు రోడ్డుకి ఇరువైపులాన ఎడారిలోని చిన్న చిన్న చెట్లు ఇప్పుడే వేశారు. చిన్న చిన్న చెట్లు రోడ్డుకి ఇరువైపులాన చూడండి. అంటే ఎవరైనా నమ్ముతారో గోదావరి లాగా ఉంది. ఇది ఎడారి రా, గోదావరి కాదు ఎడారి. మా బుక్కుల్లో ఇసుకెందుకు పంచేది అన్నారు. ఇక్కడ చూస్తే ఎడారిలో గోదావరి చూపిస్తుంది చైనా. నిజంగా చుక్కలు కనబడ్డాయి నాకు. నిజంగా నా జీవితంలో చుక్కలు కనబడిన రోజు ఇది. సూపర్ డూపర్ ట్రైన్ జర్నీ అయితే ముగిసింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ, బాయ్. చాలా బాగుంది. ఇంకా బయటికి వెళ్ళాక అసలు నన్ను ఎలా చేస్తారో లేదో మిగతా విశేషాలు చెప్పాలి. ఓకే, వెల్కమ్ టు అక్షయ్ చైన్. 2000 రూపాయలకి రూమ్ చూడండి ఎంత బాగుందో. 5 స్టార్ హోటల్ కూడా పనికిరాదు, ఎంత బాగుంది. పెద్ద బెడ్, బాత్రూము, ఎక్సలెంట్. నిజంగానే బాత్రూమ్ అది చాలా బాగుంది. నిజంగా ఒక ఎడారిని చూపిస్తానని చెప్పి ట్రైన్ ఎక్కిన నేను మీకు ఒక గోదావరి పంట పొలాలని, బంతి మొక్కల్ని, చామంతి తోటలని ఎడారి ఎక్కడ నిజంగా గ్రేట్. నిజంగా నా జీవితంలో చేసిన అతి గొప్ప ట్రైన్ జర్నీ ఏదైనా ఉందంటే అది ఇది. నిజంగా అసలు నా టెక్నాలజీకి అద్భుతం. అదిగోండి అలా అందరూ వచ్చారు. చైనా టెలిఫోన్ నంబర్ 这个186-209什么公司？ కాశీ బ్యూటిఫుల్. 那是好的很。 కాశీ 这是几号房间？ కాశీ. 8338。 వచ్చిన కాడి నుంచి మనశ్శాంతి లేదు. ఎన్ని మంది పోలీసులు వచ్చారు చూస్తున్నారు కదా. అమ్మ బాబోయ్, చెకింగ్లు. ఆయన కెమెరా కూడా రికార్డులు వస్తున్నారు, కెమెరాలు పట్టుకొని రికార్డులు చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. చెకింగ్లు, ఆర్మీ. అబ్బో నేను చూసినవి నేను మీకు చూపించలేను. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గడిచిన 3 రోజుల నుంచి అలా కాశీ దగ్గర నుంచి కేంద్రపాలిత ప్రాంతం, అందులోను ముస్లింల ప్రాంతం, అందులోను ఆర్మీ బోర్డర్ల ప్రాంతం, అందులోను నేను యూట్యూబర్ని, అందులోను నేను ఇండియన్ని. ఇన్ని సమస్యలతో ఈ సరిహద్దు ప్రాంతంలో రికార్డులు చేయడం నేను చూసిన మీద నేను స్టేషన్ దిగానా, ఏది ఆర్మీ మొత్తం జోన్ అంట, నాకు తెలియదు. నేను కెమెరా ఎత్తాను, ఎందుకంటే స్టేషన్ మీద ఆ రైలు పట్టాల మీద ఆ యుద్ధ ట్యాంకులు ఉన్నాయి లైన్గాన. మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఏటో అది తెద్దాము చూపిద్దాం అనేసి పోలీసులు వచ్చారు. అప్పు చాలా కఠినంగా ఉంది. ఎనివే ఇప్పుడు మనం లే లదాఖ్ ఆ మ్యాప్లో చూడండి, లే లదాఖ్కి నెత్తి మీద ఉన్నాము. ఓకే, సో అక్షయ్ చైన్ హోటాన్ అనే ప్రాంతంలో అనమాట. అక్షయ్ చైన్ కంట్రోల్ చేస్తున్న హోటాన్ అనమాట. కొండ పైన అది ఉంటుంది, కొండ కిందన ఇది ఉంటుంది. ఓకే, రేపు మన నెహ్రూ గారు అదే యుద్ధంలో నెహ్రూ గారు వల్ల కోల్పోయిన ఈ అక్షయ్ చైన్ ప్రాంతం ఎలా ఉంది, చరిత్ర అంతా చెప్తాను, మిస్ చేయకండి. అవును, చెప్పడం మర్చిపోయాను. నన్ను పోలీసులు రిటర్న్ టికెట్ బుక్ చేయమని అన్నారు. రిటర్న్ టికెట్ వచ్చినప్పుడల్లా ఇప్పుడు నేను వేరే దేశం వెళ్తే రిటర్న్ టికెట్ బుక్ చేయడం, దానికి చైనాలోనే ఉన్నాను కదా, రిటర్న్ టికెట్ ఉంది కదా ఆల్రెడీ అని. కాదు, ఇక్కడి నుంచి రిటర్న్ టికెట్ కావాలన్నారు. ఇక్కడి నుంచి రిటర్న్ టికెట్ కావాలన్నారు.
సో ఎలాగైతేనే రిటర్న్ టికెట్ దొరకలేదు, ఎందుకంటే ఇది ఆర్మీ ఎయిర్పోర్ట్. ఇప్పుడు నేను చాలా తక్కువ ఫ్లైట్లు ఉంటాయి, ఏదో అర్జెంటుగా వేరే ప్లేస్కి రిటర్న్ టికెట్ కొట్టేశాను ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్పి. ఎనీవే మనకున్న ఈ కొన్ని రోజుల్లోని ఈ అక్షయ ప్రాంతాన్ని, పరిసర ప్రాంతాన్ని, సిచ్యువేషన్ని, ఈ ఎడారని మొత్తం స్థితిగతుల్ని అన్ని తెలుసుకుందాం. ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. డోంట్ మిస్. లాస్ట్ వీడియో ఎవరు చూడకపోయినా లాస్ట్ గడిచిన 3 వీడియోలు అద్భుతంగా ఉంటాయి. ఓకే, డోంట్ మిస్. అండ్ జై హింద్.